అందరికీ నమస్కారం అండి. స్ట్రైట్ లైన్స్ ఎక్సర్సైజ్ 3B చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ గంట అయిపోయాం. 4 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇందులో ఉంది, ఎక్సర్సైజ్లో ఉంది. సింపుల్గా ఉంటుంది ఎక్సర్సైజ్, నిజంగా స్వీట్గా ఉంటుంది. ప్రాబ్లం చదవటంలో వస్తుంది తప్ప సాల్వ్ చేయటంలో రాదు. ఈ ఎక్సర్సైజ్లోనే మనం సిమెట్రికల్ ఫామ్, నార్మల్ ఫామ్, పారామెట్రిక్ ఈక్వేషన్స్, రకరకాల కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఒక స్ట్రైట్ లైన్ ఒక డిఫరెంట్ ఫామ్స్లో రాయమంటాడు, అవన్నీ చూద్దాం. మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చేసుకుంటూ పోదాం. నేను ఆ సందర్భం వచ్చినప్పుడు నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? సో ఎక్సర్సైజ్ 3Bలో ఫస్ట్ ప్రాబ్లం రెడీగా ఉంది. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనికోసం మనమేమి కొత్తదానికి పోక్కర్లేదు, కొత్త కాన్సెప్ట్కి వెళ్ళాల్సిన అవసరం, మనం నేర్చుకున్న నాలెడ్జ్ మించి చేయొచ్చు. కమాన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్. ఈ ఇంగ్లీష్తో వచ్చింది ఇదే బాధ. దీన్ని ఈక్వేషన్లో రాయటమే ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్సెప్ట్ల యొక్క స్క్వేర్లని సమ్ చేయమన్నాడు, ఎంత వస్తుంది అన్నాడు. ఇంతకీ ఇంటర్సెప్ట్స్ అంటే ఎవరు? ఇది నేను చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది మాకు అలవాటే. మీకు అది అలవాటే, మర్చిపోవటం, మళ్ళీ చెప్పడం మాకు అలవాటే. ఒక స్ట్రైట్ లైన్ ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ని మీట్ అవుతుంది అనుకోండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మనం జనరల్గా ఎప్పుడు ఇట్లా గీస్తాం, ఇట్లా కూడా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలా మీట్ కావచ్చు, ఇలా కింద మీట్ కావచ్చు, ఇలా ఫోర్త్ క్వాడ్రంట్లో ఎట్లయినా కావచ్చు. సో ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర అయితే, అంటే ఎంత డిస్టెన్స్లో, ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఎక్స్ యాక్సిస్ని మీట్ అయింది మన లైను, ఈ లైను జియ్యని దూసుకుంటూ పోతూ ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది, వై యాక్సిస్ని కట్ చేస్తుంది. అంటే ఎక్స్ మీద ఒక ఇంటర్సెప్ట్ని ఫామ్ చేసింది, వై మీద ఒక ఇంటర్సెప్ట్ ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4 అనుకోండి. ఎంత దూరం అండి చెప్పండి? ఆరిజిన్ నుంచి ఎన్ని యూనిట్స్ దూరం? ఈ పాయింట్ 4 యూనిట్స్. ఈ 4ని మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. దిస్ 4 ఈజ్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. అంటే సింపుల్గా మన భాషలో చెప్తా, ఎక్స్ యాక్సిస్ మీద ఈ నెంబర్లు ఉన్నాయా, 1, 2, 3, 4. ఏ నెంబర్ దగ్గర టచ్ అయింది? 4 ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. సింపుల్. అంటే దాని అర్థం అదే కదా, 0 నుంచి 4 యూనిట్స్ దూరమే కూడా అదే కదా. కాబట్టి 2 రకాలుగా చెప్పిన ఒకటే విషయం. 1, 2, 3, 4, ఇది 5 రాదా? 2 4 5. సో అంటే ఆరిజిన్ నుంచి ఎంత ఎత్తులో మీట్ అయింది వై యాక్సిస్ని? 5 యూనిట్స్ ఎత్తులో ఉంది. సో దిస్ ఈజ్ 5. వై ఇంటర్సెప్ట్. సో y intercept is 5, x intercept is 4. ఇంటర్సెప్ట్ అంటే అది కథ, ఇది విషయం. ఇంటర్సెప్ట్ చిన్నగా రాశా. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్కి అసలు ఈ ఇంటర్సెప్ట్స్ని మనం ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు నేను మీకు నెంబర్లు చూపించాను కాబట్టి మనం ఇంటర్సెప్ట్స్ చెప్పగలిగాం. నెంబర్లు లేవు. కమాన్. సో దిస్ ఈజ్ వన్ స్ట్రైట్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్. దీని ఈక్వేషన్ కాసేపు మనం ఏమనుకుందామంటే, చలో ఎక్స్ మైనస్ 3y ప్లస్ 6 = 0 అనుకుందాం. ఓపెన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 3y మైనస్ 6 అనుకుందాం. ఎగ్జాంపుల్కి అంతే, నోటికి వచ్చిన ఎగ్జాంపుల్ అది. ఎక్స్ ప్లస్ 3y మైనస్ 6 = 0 అనుకుందాం. ఈక్వేషన్, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు చెప్పండి ఎక్స్ యాక్సిస్ మీద ఈ పాయింట్ని ఇప్పుడు చెప్పండి. నేనేం నెంబరింగ్ లేదు కాబట్టి మీరు ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ చెప్పలేరు. ఇక్కడ నేనేం నెంబరింగ్ లేదు కాబట్టి మీరు వై ఇంటర్సెప్ట్ చెప్పలేరు, కానీ చెప్పగలరు. నెంబరింగ్తో పని లేదు. ఈ నెంబరింగ్లకి ఆల్టర్నేటివ్గా నేను ఈక్వేషన్ ఇచ్చా, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చా. సో ఎక్స్ ప్లస్ 3y మైనస్ 6 = 0 అనేది కదా ఈక్వేషను, స్ట్రైట్ లైన్ ఈక్వేషను. సో మనకి ఫస్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలనుకో. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ ఇంటర్సెప్ట్, చలో ఎక్స్ ఇంటర్సెప్ట్ మీకు కావాలి అనుకుంటే పుట్ y = 0 ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో వైని 0 చేయండి. ఎందుకు సార్ 0 చేయాలి? ఎందుకు 0 చేయాలంటే ఇదేం పాయింట్? ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుంది? ఎక్స్ నెంబర్ ఉంటుంది, వై 0 ఉంటుంది. అలాగనే ఇది వై యాక్సిస్ మీద పాయింట్. ఇక్కడ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది, వై ఒక నెంబర్ ఉంటుంది, ఎంతో కొంత నెంబర్. ఈ ఇంటర్సెప్ట్ ఎంత ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది, ఈ ఇంటర్సెప్ట్ ఎంత ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది.
సో ఎక్స్ యాక్సిస్ మీద వై 0 కాబట్టి మీకు ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోవాలని మీకు అనిపిస్తే వైని 0 చేయండి. సో వై 0 అయిపోయింది అనుకోండి, ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వేషన్ 0 అయిపోయింది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6,0 ఈ పాయింట్, లేదా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత 6 అంటే 6 యూనిట్స్ దూరంలో ఉన్నట్టు ఇది పాయింట్. 6 ఏమో ఇంటర్సెప్ట్, 6,0 అని రాస్తేనేమో పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి 6,0, అందులో 6 ఏంటి ఎక్స్ ఇంటర్సెప్ట్. అలాగనే మీకు వై ఇంటర్సెప్ట్ కనుక్కోవాలనిపించింది అనుకోండి, వై ఇంటర్సెప్ట్ ఎలా కనుక్కుంటారు అని మీకు అనిపించింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, చక్కగా ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టేస్తారు. ఎక్స్ని 0 అయిన చేయండి ఈ ఈక్వేషన్లో. సో 3y మైనస్ 6 ఈక్వల్ టు 0. 3y మైనస్ 6 ఈక్వల్ టు 0 అయితే 3y 6 అవుతుంది, y 2 అవుతుంది. సో దిస్ ఇస్ 2 యూనిట్స్. చుట్టానికి అట్లా అనిపించట్లేదు కదా, చిచి ఇది 6 ఇది 2 మ్యాచ్ గలే. ఎగ్జాంపుల్ రఫ్ వర్క్ కాబట్టి రఫ్గానే ఆలోచించండి. 2. సో 0,2 ఏంటి పాయింట్, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. ఇందులో 2 ఏంటి వై ఇంటర్సెప్ట్. మీకు ఇంటర్సెప్ట్కి పాయింట్కి తేడా అర్థమైందండి. ఇంటర్సెప్ట్ అంటే అది ఒక నెంబర్, అదొక డిస్టెన్స్. పాయింట్ అంటే అది కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్. ఇదంతా ఎగ్జాంపుల్ క్వశ్చన్. అసలు ఏదో ఈక్వేషన్ తీసుకొని ఎందుకు సాల్వ్ చేయాలి మనం, మనకి ఇచ్చాడు కదా ఒక ఈక్వేషను, అదే చేస్తుంటే అటు ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్ రెండు ఒకటేసారి అయిపోయేది కదా. చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్. ఇంటర్సెప్ట్లకి స్క్వేర్లకి సమ్ కనుక్కోమన్నాడు. అరే ముందు మనం ఇంటర్సెప్ట్ కనుక్కోవాలి కదా, ఇంటర్సెప్ట్ కనుక్కోవాలి కదా ఫస్ట్. ఆ ఇంటర్సెప్ట్లు తయారైతే వాటిని స్క్వేర్లు చేసి సమ్ చేయడం తర్వాత సంగతి. ముందు ఇంటర్సెప్ట్స్ కనుక్కుందాం. ఈ లేదు కదా ఇంటర్సెప్ట్స్. సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, చలో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. నేను రఫ్గానే రాస్తున్నానండి, రఫ్గా రాస్తున్నాను, ఇది ఎగ్జాక్ట్ కాదు. ఎందుకంటున్నాను ఈ మాట ఊరికంటే, ఇక్కడ పాయింట్ మనకు వచ్చేవి ఒక్కోసారి నెగిటివ్లు వస్తాయి. మీరు అని సార్ ఫస్ట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్ ఎట్ వచ్చినాయి సార్ అని అంటాను, మళ్ళీ లేనిపోయిన డౌట్లు. రైట్. సో నేను రఫ్ డయాగ్రామ్ రఫ్గానే విజువలైజ్ చేసుకుందాం. ఖచ్చితంగా మీకు ఈ పాయింట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, స్ట్రైట్ లైన్స్లో మీకు ఏ ప్రాబ్లం రావాలన్నా కూడా ఒక డయాగ్రామాటికల్గా విజువలైజ్ చేసుకోండి. చాప్టర్ మీద కంప్లీట్ గ్రిప్ కంపల్సరీగా వస్తుంది. ఇది టెక్నిక్. లేకుండా డయాగ్రామ్ వేయకుండా చేసే వాళ్ళందరూ వాళ్ళకి ఉంటేనా విజువలైజింగ్ వేరే మెథడ్ ఉండాలి, లోపల వేసుకుంటుండాలి వాళ్ళ మైండ్లో. ఈ చార్ట్లంతా బోర్డు మీద కాకుండా పేపర్లో లోపల వేసుకునే శక్తి ఉండే వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు రెండో వర్గం బట్టిన వాళ్ళు అయి ఉండాలి. ఓకే, 4x మైనస్ 3y 4x మైనస్ 3y ఈక్వల్ టు 12. సో నాకు ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలి. ఈ 6 ఇది కూడా తీసేయాలిగా, ఇది అక్కడిది కదా, ఇది తీసేద్దాం, ఈ 2 తీసేద్దాం. సో నాకు ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలండి. దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే ఏం చేయాలి, పుట్ y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 పుట్ ఈక్వల్ టు 12. 4x ఈక్వల్ టు 12 అయితే ఇది 0 అయిపోతుంది. 4x equal to 12, then x equal to 3. So this is 3 units. That means this is 3,0. I want y-intercept. So if you want y-intercept, what you do, you put y equal to 0. Sorry, x equal to 0. You put x equal to 0 in this above equation. If you keep x equal to 0, that becomes minus 3y equal to 12. Am I right? 4x becomes 0, minus 3y equal to 12. Yes, very good. So y equal to 12 by minus 3, and 3 it goes in 4 times in 12. So this is minus 4. So y intercept is minus 4. So this is minus 4 units. Actually it should come down. కింద గీసి ఉండాల్సి ఉండే, నేను చెప్పానుగా రఫ్ డయాగ్రామ్ ఏం పర్లేదు. 0, minus 4 వచ్చినా. ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చిందా, ఆయా ఆగయా. వై ఇంటర్సెప్ట్ వచ్చిందా, ఆగయా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక చేద్దాం పట్టండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ యొక్క ఇంటర్సెప్ట్స్ ఏవి 3 - 4 కదా, వీటి స్క్వేర్ల సమ్ అడిగాడు. ఇది అడిగింది. సో 9 + 16 25. ఇది ఇక్కడే మీకు అతి ముఖ్యమైన ఇంకో విషయం చెప్తాను నేను. చలో, సో 4x - 3y = 12 నుంచి x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ కనుక్కొని మనం అడిగిన పని చేసాం కదా. ఎస్, దీనికి రెండో మెథడ్ ఉంది. ఆ మెథడ్ కూడా సార్, రెండు మెథడ్లు ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే చెప్తా, అది నేర్చుకున్నా చెప్తా పద్ధతి. సో ఇది ఒక పద్ధతి.
రెండవ మెథడ్ ఏంటంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇప్పుడు మనం ఎట్లా కనుక్కున్నాం, y0 చేస్తే ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చింది, x0 చేస్తే y ఇంటర్సెప్ట్ వచ్చింది, అంతే కదా. ఇంకో పద్ధతి ఉంది ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కనుక్కోవడానికి. ఇది కదా మన ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. సో మీరు ఇచ్చిన ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చెయ్యండి. ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఇంటర్సెప్ట్లో వచ్చేస్తారు. ఇక మీరు x0 చేసి వైని కనుక్కోవటం, వైని 0 చేసి x కనుక్కోవటం అనే పని ఉండదు. సో ఇలా చేయొచ్చు ఇంటర్సెప్ట్స్ కనుక్కోవడానికి. ఇందాక చేసినట్టు x0 పెట్టి వైని 0 పెట్టి xని కనుక్కోవచ్చు. ఎట్లయినా మనకు వచ్చేవి ఇంటర్సెప్ట్సే, మనకు కావాల్సింది ఇంటర్సెప్టే. కానీ ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే, ఒక ఈక్వేషన్ని, ఇది ఒకటి అనుకుందాం, మనకి ఇచ్చిన ఒక స్ట్రైట్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చటం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చటం, నార్మల్ ఫామ్లోకి మార్చటం, సిమెట్రిక్ ఫామ్లోకి మార్చటం. రకరకాల ఫామ్స్ ఉన్నాయి స్ట్రైట్ లైన్స్కి. స్ట్రైట్ లైనే రకరకాల వేరే అవతారాలు, వేరే వేషాలలోకి మారుతుంది. సో ఇదొక మారు వేషం, ఇదొక మారు వేషం, ఇదొక మారు వేషం, మనల్ని అడుగుతాడు ఒక ఈక్వేషన్ ఇచ్చి కన్వర్ట్ దిస్ ఈక్వేషన్. 4 మార్క్స్ నేను అన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే. కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్ అండ్ సిమెట్రిక్ ఫామ్. 4 ఇవ్వకపోయినా ఏవైనా 3 అని అడగచ్చు. సో మనం ఈ 4 ఈక్వేషన్లోకి మార్చటం నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకే మారుద్దామా? ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్లో మారుదాం. ఇంతకీ ఇంటర్సెప్ట్ ఫామ్ గుర్తుందా మీకు? x/a + y/b = 1. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో, ఈ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చేసాము ఇంతకుముందు వీడియోలో. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, 2 పాయింట్స్ ఫామ్, పాయింట్ స్లోప్ ఫామ్, రకరకాలు చేసామా. అందులో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఇది. అంటే ఏంటంటే ఎక్స్ కింద ఉండే ఏ ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్నట్టు. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే మనం ఇందాక గ్రాఫ్ గీసామా, ఆ గ్రాఫ్లో ఈ డిస్టెన్స్ అనమాట ఏ. అంటే అప్పుడు ఈ పాయింట్ కూడా ఏమవుతుంది, a,0 అని రాసుకోవచ్చు. అలాగే ఇందులో బి వై ఇంటర్సెప్ట్. సార్ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ వీటిని అంటే సింపుల్. ఎక్స్ కింద ఉండేది ఎక్స్ ఇంటర్సెప్ట్, వై కింద ఉండేది వై ఇంటర్సెప్ట్. సో ఇలాగా మార్చాలి, దీన్ని ఈ ఫామ్లోకి మార్చాలి. ఓకే స్టార్ట్ చేద్దామా. 4x - 3y = 12. 12 అంటే 12 × 1 అని రాయొచ్చు కదా. రాసాం. రాసిన తర్వాత ఈ 1 ఇక్కడే ఉంచి మల్టిప్లికేషన్లో ఉన్న 12ని ఇటు తీసుకొద్దాం. మల్టిప్లికేషన్ ఉంటే డివైడెడ్ బై ఇది కదా. 4x - 3y / 12 అవుతుంది = 1. 12ని సెపరేట్గా రాద్దాం. 4x/12 - 3y/12 = 1. క్యాన్సిలేషన్ చేసిన 4 3s are 3 4s are. సో x/3 - y/4 = 1 వచ్చిందా. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎవరు 3, వై ఇంటర్సెప్ట్ ఎవరు 4 కాదు. ఇంకా రాలే. ఎందుకు రాలేదు చూడండి. ఇంటర్సెప్ట్ ఫామ్ పర్ఫెక్ట్గా చూడండి, క్లియర్గా అబ్జర్వ్. ఏ చిన్న తేడా కూడా ఉండదు దీనికి. ఇక్కడ ఏముంది ప్లస్, ఇక్కడ ఏముంది మైనస్, అంటే ఇంకా రాలేదు. సో ఒక్క స్టెప్లో తిప్పిద్దాం. x/3 మనకి ప్లస్ కావాలంటే ప్లస్ పెట్టి y/ దీన్ని -4 అని రాయండి. ఇక్కడ ఉండాల్సిన మైనస్ తీసుకుపోయి 4కి ఇచ్చేయండి. 4 తర్వాత మైనస్ కావాలంటే మనం అడిగితే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటే పెడుతుంది. పాపం మంచిది, చాలా మంచిది. మైనస్ ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టదు. కాదు నీ దగ్గర పెట్టుకుంటే తీసుకుంటుంది. మైనస్ ఎక్కడ పెట్టినా ఒకటే. సో ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చిందండి. చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్. So now tell what is x-intercept. A value is how much? 3. What is y-intercept? B. B is how much? -4. గుర్తుందా? ఇంతకుముందు కూడా మనకి x-intercept 3నే వచ్చింది, y-intercept -4 వచ్చింది. మనల్ని అడిగింది a² + b² అంటే x-intercept స్క్వేర్ + y-intercept స్క్వేర్. అంతే కదా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే 3² - 4² సో 9 + 16 అదే కథ మారలేదు, 25 వచ్చింది.
సో ఇక్కడ మనం ఎక్స్ని జీరో చేసి వైని కనుక్కోలేదు, వైని జీరో చేసి ఎక్స్ని కనుక్కోలేదు. డైరెక్ట్గా ఇచ్చిన ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చేస్తే మనకు అక్కడ రెడీమేడ్గా కనపడుతున్నవే ఇంటర్సెప్ట్లుగా. ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో నెంబర్, ఎక్స్ కింద ఏ నెంబరు, వై కింద ఏ నెంబరు, మధ్యలో ప్లస్ ఉండాలి. సో ఎక్స్ కింద ఉండే నెంబరు, వై కింద ఉండే నెంబర్లే మనకు కావాల్సిన ఇంటర్సెప్ట్స్. సో ఇంటర్సెప్ట్స్ని ఇలా కూడా కనుక్కోవచ్చు. మీకు ఏది కన్వీనియంటు? ఫస్ట్ దే కన్వీనియంట్ నాకు తెలిసి కదా. ఎక్స్ ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ని జీరో చేస్తే వై వస్తుంది, వైని జీరో చేస్తే ఎక్స్ వస్తుంది. బట్ ఇది ఎందుకు చెప్పానంటే ఇది స్పెసిఫిక్గా అడుగుతాడు. ఇలా మార్చాల్సిన అవసరం యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో లేదు, కానీ స్పెసిఫిక్గా అడుగుతాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చి కన్వర్ట్ దిస్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్, దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చాలి అంటాడు. మార్చాలంటే ఇక్కడికి రాసి ఆపేస్తాం మనం. సో అందుకు కూడా ఇది డబుల్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఉపయోగం. ఈ ఫామ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, చాలా కథ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాను నేను. వెల్ రైట్, ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అంతేనా? యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ రైట్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ 2p, 2q. ఓకే, write the equation of the straight line. డయాగ్రామ్ వేయకపోతే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అసలు ఆ క్వశ్చన్ మీనింగ్ కూడా అర్థం కాదు అన్నట్టు ఉంటుంది కదా. నిజంగా నేర్చుకోండి, ఇట్లా మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ద పోర్షన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్లో కొంత భాగం పోర్షన్. ఎందుకన్నాడు ఆ మాట? స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతుంటుందండి, ఎక్కడికో పోతుంటుంది, ఎక్కడో పోతుంటుంది. సో అదంతా మనకు అవసరం లేదు. ఈ యాక్సెస్ మధ్యలో ఉన్న భాగం ఏదైతే ఉందో, అంటే వై యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి మధ్యలో ఉన్న ముక్క ఏదైతే ఉందో మొత్తం స్ట్రైట్ లైన్లో, ఈ ముక్కను ఏం చేశాడంటే ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ 2p, 2q. ఈ ముక్కని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం స్ట్రైట్ లైన్ కాదు, ఈ భాగం వరకు ఈ పార్ట్ని బైసెక్ట్ చేసాడు, మధ్యలో కట్ చేశాడు. ఏ పాయింట్ దగ్గర? ఇక్కడ మార్కింగ్ పెట్టాడు అనమాట. 2p, 2q ఒక మార్కింగ్ పెట్టాడు. 2p, 2q ఎక్కడ పెట్టాడు మార్కింగు? కరెక్ట్గా ఈ పోర్షన్కి మిడిల్లో పెట్టాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది మిడిల్ పాయింట్. ఈ పాయింట్కి కరెక్ట్గా మిడిల్లో ఉండే పాయింట్ అనే కదా దాని అర్థము, అంతే కదా? ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సరే కనుక్కుందాం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి అసలు? ఇంతకుముందు వీడియోలో చూస్తారు కదా, ఫార్మ్స్. స్లోపు వై ఇంటర్సెప్ట్ అన్న కావాలి, పాయింట్ టు స్లోప్ అన్న కావాలి, 2 పాయింట్లు అన్న కావాలి, ఈ లైన్కి సంబంధించిన పాయింట్లు అన్న కావాలి. సో ఏదో ఒకటి కావాలి కదా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్స్ ఫామ్, 2 ఇంటర్సెప్ట్స్ ఉన్నా కూడా మనం కనుక్కోవచ్చు. x/a + y/b. సో ఈ ఇంటర్సెప్ట్ ఈ పాయింట్ కనుక్కున్నా కూడా కనుక్కోవచ్చు. సో జనరల్గా ఈ పాయింట్ మనం ఏమనుకుందామంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏ అనుకుందామండి, దీన్ని ఏ అనుకుందాం. ఈ ఏ యూనిట్స్ డిస్టెన్స్ అనుకుందాం. అంటే పాయింట్ ఎట్లా రాసాం అప్పుడు? a, 0 అనే కదా రాసేది. లెట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ బి ఏ, లెట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు ఏ అండ్ వై ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు బి. సో వై ఇంటర్సెప్ట్ బి అనుకుందాం, అంటే బి డిస్టెన్స్, బి యూనిట్స్ ఎత్తులో ఉంది. అంటే దీని పాయింట్ ఏమో రాయాలి? 0, b. ఇప్పుడు చెప్పండి, 0, b అనే పాయింట్కి, a, 0 అనే పాయింట్కి ఇది ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్. 2 పాయింట్స్కి మిడిల్ పాయింట్ కనుక్కోవటానికి మనకి జనరల్గా ఏదైనా రిలేషన్ ఫార్ములా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ చిన్నప్పుడు నేర్చుకున్నారు మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములా ఎట్లా రాస్తారు? a, 0కి 0, bకి మిడ్ పాయింట్ ఎట్లా రాస్తారు జనరల్గా? మిడ్ పాయింట్ ఇది వదిలేండి, దీన్ని వదిలేండి. ఈ రెండింటికి జనరల్గా మిడ్ పాయింట్ ఎలా రాస్తాము అంటే x1 + x2/2 a + 0/2 y1 + y2 అంటే 0 + b/2. సో దట్ ఈస్ a/2, b/2. ఇది మిడిల్ పాయింట్. ఎవరికి? వీళ్ళిద్దరికి ఇది మిడిల్ పాయింట్. వీళ్ళిద్దరికి అనమాట, వీళ్ళిద్దరికి ఇది మిడిల్ పాయింట్. మరి ఇదెవరు? అది కూడా మిడిల్ పాయింట్. ఇది టెక్స్ట్ బుక్ ప్రకారం మిడిల్ పాయింట్, ఇది మనం తయారు చేసిన దాని ప్రకారం మిడిల్ పాయింట్. అంటే ఇది వేరు ఇది వేరు కాకూడదు కదండి. టెక్స్ట్ బుక్లో ఇది మిడిల్ పాయింట్ అన్నాడంటే మనం తయారు చేసింది కూడా ఇదే.
దీనికే ఇంకొక రూపం ఇది. అంటే వీళ్ళిద్దరు వేరు వేరు కాదు, వీళ్ళిద్దరు సేమే. సో 2 పాయింట్స్కి A, 0 ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్స్కి ఎప్పుడైనా సరే మిడిల్ పాయింట్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. 2 మిడిల్ పాయింట్స్ ఉండవు. నాకు మీరు నా ఎదురుగా మీరు ఒకటి నిలబడ్డారు, మన ఇద్దరికి మధ్యలో ఒక్కటే పాయింట్ ఉంటుంది. మన ఇద్దరికి మిడిల్ పాయింట్ ఒకటి పెట్టమంటే ఒకటే పెట్టచ్చు. ఒకడు వచ్చి మిడిల్ పాయింట్ పెట్టాడు, వేరే వాడిని వచ్చి అరే ఈ మిడిల్ పాయింట్ ఒకటి పెట్టాడు, నువ్వు ఇంకో మిడిల్ పాయింట్ పెట్టరా అంటే వాడు ఏమంటాడు, 4 పీకిపోతాడు. వాడు పెట్టిందే మిడిల్ పాయింట్, మరి నన్ను వేరే దగ్గర పెట్టమంటావేంటి, వేరే మిడిల్ పాయింట్ పెట్టమంటావేంటి? మిడిల్ పాయింట్లు ఎక్కువ ఉండవు, ఒకటే ఉంటుంది. వాడు పెట్టిన మిడిల్ పాయింట్ మీద ఇంకోటైనా పెట్టాల్సిందే. ఎవరు వచ్చి పెట్టినా కూడా 2 పాయింట్లకి మిడిల్ పాయింట్ ఒకటే ఉంటుంది. 2 పాయింట్స్ కంటెన్స్ యూనిక్ మిడిల్ పాయింట్. అంటే ఈ 2 పాయింట్స్కి టెక్స్ట్ బుక్లో ఇది మిడిల్ పాయింట్ అన్నాడు, ఇవే 2 పాయింట్స్కి మనకి ఇది మిడిల్ పాయింట్ వచ్చింది. మరి 2 పాయింట్స్కి 2 వేరు మిడిల్ పాయింట్స్ ఉండకూడదుగా, అంటే వీళ్ళిద్దరు సేమ్. సో A/2, B/2 ఈజ్ నథింగ్ బట్ 2P, 2Q. దెన్ కంపేర్ చేయొచ్చు. ఫస్ట్ కోఆర్డినేట్ని ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ని కంపేర్ చేయండి. A/2 = 2P, A = 4P తెలిసిపోయింది. సో AB ఇది ఎంత అంటే 4P. అలాగనే B/2 = 2Q, B = 4Q. సో B తెలిసిపోయింది, 4Q. సో ఇంటర్సెప్ట్స్ తెలిసిపోయినాయి. ఈక్వేషన్ కనుక్కోవటం, 2 ఇంటర్సెప్ట్స్ మన దగ్గర ఉంటే ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏముంది, x/a + y/b = 1, x/4p + y/4q = 1. ఎల్సిఎం ఎంత అవుతుంది ఇద్దరికి, 4pq అవుతుంది. 4pq 4qకి 4 4 16pq కాదు, 4 కామనే కదా, అట్లాగా ఒక 4 రాస్తే చాలు, pq. 4p క్యాన్సిల్ అయితే q మిగులుతుంది కాబట్టి qx, 4q పోతే p మిగులుతుంది కాబట్టి p × y = 1. సో దట్ ఇంప్లైస్ qx అంతే కదా, qx + py = 4pq. ఇంకా దాన్ని ఇటు తీసుకొస్తే qx + py - 4pq = 0 ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. కొంతమంది ఇక్కడితో ఆపేస్తారు. మనం జనరల్గా ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చి ax + by + c ఫామ్లోకి తీసుకొచ్చి ఆపుతాం కాబట్టి అక్కడ దాకా నేను చేశాను. సో ఇక్కడ దాకా చేశారు, అక్కడ దాకా రాలేదా మీరేం కంగారు పడకండి. కొంతమంది ఎవరైనా మీ బుక్స్లో కనపడితే ఇది రైటే అది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్లో ఇంత రాయటం మార్కర్లో ఇంకుతో వేస్ట్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక సింపుల్ 1 స్టెప్ ఆన్సర్కి 3 స్టెప్పుల క్వశ్చన్ రాయాల్సి వచ్చింది. ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ax + by + c = 0 అండ్ అంటే క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయమని కాదండి మిమ్మల్ని, నేను అన్నది వేరే ఉద్దేశం. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రతి క్వశ్చను వాళ్ళు ఎట్లా తయారు చేశారంటే నాకు తెలిసి నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఓకే ఈ క్వశ్చన్ చేయడం ద్వారా ఈ అబ్బాయికి ఈ నాలెడ్జ్ ఎక్కుతుంది, ఈ క్వశ్చన్ చేయడం ద్వారా ఈ అబ్బాయికి ఈ కొత్త విషయం తెలుస్తుంది, ఈ క్వశ్చన్ చేయడం ద్వారా ఈ విషయం తెలుస్తుందని ఆలోచిస్తూ తయారు చేసినట్టున్నారు. అందుకని క్వశ్చన్లో మనం ఒక కొత్త విషయాలు మంచి విషయాలు నేర్చుకుంటున్నాం. సో ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ax + by + c = 0 అండ్ lx + my + n = 0 రిప్రజెంట్స్ సేమ్ లైన్. ఇది రెండు సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తాయట. దెన్ r = l/a = c/n, రైట్ ద వాల్యూ ఆఫ్ r ఇన్ టర్మ్స్ ఆఫ్ m అండ్ b. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలండి జనరల్గా, ఓకేనా? సపోజ్ దిస్ ఈజ్ వన్ స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయడానికి మనకి జనరల్గా ఒక ఈక్వేషన్ ఉంటుంది, అంతే కదా? ఒక ఈక్వేషన్, ఏదో ఒక ఈక్వేషన్ 2x + 3y - 4 = 0, ఏదో 2x + 3y - 5 = 0 ఈక్వేషన్. ఎవరు ఈ ఈక్వేషన్ ఎవరు అంటే ఈ లైన్ ఈక్వేషన్ అని అనుకుందాం. ఎవరైనా అడిగాను బాబు ఈ లైన్ ఈక్వేషన్ ఏదయ్యా అంటే ఇది, ఈ ఈక్వేషన్కి సంబంధించిన లైన్ ఏదయ్యా అంటే ఇది. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూపించుకుంటూ దీని లైన్ ఏదంటే ఇది, దీని లైన్ ఏదంటే ఇది. చలో, ఇంకొక అతను వచ్చి బాబు ఈ ఈక్వేషన్కి ఈ లైన్కి ఇది కాకుండా ఇంకొక ఈక్వేషన్ రాయ్యా అన్నాడు. ఇది రాయొద్దు, వేరే ఈక్వేషన్ రాయి. అప్పుడు మీరేం చెప్తారు అప్పుడు? ఉండదండి అలాగ ఉండదు. ఒక లైన్కి ఒక ఈక్వేషనే ఉంటుంది.
రెండు వేర్వేరు ఈక్వేషన్స్ ఒకే లైన్ని రిప్రజెంట్ చెయ్యవు, అసలు జరగదన్నమాట. ఒక అడ్రస్కి ఒక ఇల్లు మాత్రమే ఉంటుంది, ఈ అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 205 పలానా అపార్ట్మెంట్స్ అంటే రెండు పోర్షన్లకి 205 అని వేయడు కదా, ఈ పోర్షన్ 205, ఆ పక్క పోర్షన్ కూడా 205 అని వేయడు కదా. సో ఒక ఫ్లాట్కి ఒకటే అడ్రస్ ఉన్నట్టు ఒక లైన్కి ఒకే ఈక్వేషన్ ఉంటుంది. రైట్, అయినా కూడా అతను మొండి పట్టుదల వదిలిపెట్టలేదు. నువ్వు రాస్తావా రాయవా? ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఇది లైన్ ఉంది కదా, ఈ లైన్ రాయొద్దబ్బా, నువ్వు ఇంకో లైన్ రాస్తావా రాయ, నాకు అదంతా చెప్పొద్దు, నువ్వు ఇంకో లైన్ రాస్తావా రాయవా? ఆలోచించి, ఓహో వీడు తిక్కెట్ట కుదుర్చాలా, సరే రాస్తానండి, ఓకే రాయమన్నారుగా రాస్తాను పని. మరి ఇందాక ఉండదన్నో ఏదో పెద్ద స్టోరీలు చెప్పి ఈ ఫ్లాట్కి ఈ నెంబర్ అన్నో, ఆ ఫ్లాట్కి ఆ నెంబర్ అన్నో, ఒక లైన్కి ఒక ఈక్వేషన్ అన్నో, ఇప్పుడేమో రాస్తానండి, ఒక నిమిషం ఆగండి, చూస్తారు కదా. సో రాస్తాను 4x + 6y - 10 = 0. సార్ రాశానండి, రాశారు, వెరీ గుడ్. సో ఈ ఈక్వేషన్కి ఈ లైన్కి ఇది ఈక్వేషన్. మరి ఫస్ట్ ఏమన్నావు, ఒక లైన్కి 2 ఈక్వేషన్లు ఉన్నావు కదా, అది ఎట్లా ఉంటుంది, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు మీరు అని చెప్పి ఆ పెద్ద మనిషి పక్కకు పోగానే మనం ఏమనుకుని గుసగుసలాడతాం, ఆ పిచ్చోడికి అర్థం కావట్లేదు, నేను మళ్ళీ వేరే లైన్ రాయలేదు, దీన్నే ఇక్కడ రాశాను, ఇది వేరేది కాదు, 4x + 6y - 10 = 0 వేరే లైన్ కాదు, 2x + 3y - 5 = 0 అనే దానికి మేకప్ వేసాను. పాల్ సినిమాలో ఉంటుంది కదా, చిన్న బొట్టు బిల్ తీసి ఇక్కడ పెట్టుకుంటాడు, మనిషి మారిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు, వేరే క్యారెక్టర్ లాగా కొంచెం మేకప్ వేసేది. అంటే సింపుల్గా ఏం చేస్తుంటే ఈ మొత్తాన్ని 2తో ఇంటూ చేసిన మనసులో, 2 × 2 = 4x, 2 × 3 = 6y, 2 × 5 = 10. సో ఒక ఈక్వేషన్ మొత్తాన్ని ఒక నెంబర్తో ఇంటూ చేయటం ద్వారా ఈక్వేషన్ చేంజ్ అవ్వదు. బేసిక్ కాన్సెప్ట్ అనమాట ఈక్వేషన్స్లో. ఏ నెంబర్తో ఇంటూ చేయండి, దీన్ని మొత్తం 5తో ఇంటూ చేయండి, ఇంకోటి తయారు చేయొచ్చు మీరు, 5 × 2 = 10x, 5 × 3 = 15y - 25 = 0 రాసి నేను వేరే ఈక్వేషన్ రాశానని చెప్పొచ్చు. నిజంగా తెలియనివాడైతే వెరీ గుడ్, ఈ లైన్కి ఈ ఈక్వేషన్ రాశాడు, ఇతను ఇంకో ఈక్వేషన్ కూడా రాశాడు అనుకుంటాడు. బట్ మనం వేరే ఈక్వేషన్ రాయలేదు, ఈ ఈక్వేషన్ ఒక నెంబర్ని మనసులో మల్టిప్లై చేసుకొని రాసాం. సో ఒక లైన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒకే ఈక్వేషన్ ఉంటుంది, 2 ఈక్వేషన్లు ఉండవు. సపోజ్ ఒక అబ్బాయి 2 ఈక్వేషన్లు ఉంటాయని చెప్పి ఇలా రాశాడు, మీరేం చెప్తారు అప్పుడు? 2 ఈక్వేషన్లు ఉంటాయండి అని చెప్పి ఇలా రాశాడు, మీరేం చెక్ చేస్తారంటే, సో ఇతను 2 సేమ్ ఈక్వేషన్లే రాశాడా లేదా, ఈ 2 ఒకటైనా కాదా, అబ్బాయి వేరు ఈక్వేషన్లు రాశాడా, దీనికే మేకప్ వేసాడా, ఒకసారి చెక్ చేయండి. దీనికే మేకప్ ఇస్తేనేమో కరెక్టేరా బాబు, అట్లా రాయొచ్చు, 2 రకాలుగా రాయొచ్చు అని చెప్పండి. ఇది కాకుండా దీనికి సంబంధం లేకుండా వేరే లైన్ ఇంకేదో రాశాడు అనుకోండి, అప్పుడు అబ్బాయి చెప్పండి. ఒక లైన్కి 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. సో ముందు ఎలా చెక్ చేయాలంటే, ఎక్స్ కోఎఫిషియెంట్స్ రేషియో చెప్పండి, 4/2 ఎంత, 2. వై కోఎఫిషియెంట్స్ రేషియో చెప్పండి, 6/3 ఎంత, 2. కాన్స్టెంట్స్ రేషియో చెప్పండి, -10/-5 ఎంత, 2. సో ఎక్స్ కోఎఫిషియెంట్స్కి రేషియో వేసినా, వై కోఎఫిషియెంట్స్కి రేషియో వేసినా, కాన్స్టెంట్స్కి రేషియో వేసినా అన్నీ ఈక్వల్గా వస్తే అతను వేరే ఈక్వేషన్ రాయలేదు, దీనికే మేకప్ వేసాడు అని అర్థం. అంటే ఈ ఈక్వేషన్ని మళ్ళీ రాశాడు, కాబట్టి అబ్బాయి చేసిన తుంటరి పని కరెక్టే, వేరే ఈక్వేషన్ రాయలేదు కదా. సో ఒకవేళ ఈ రేషియోలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, సేమ్ రాలేదనుకోండి, అప్పుడు అతను వేరే లైన్ రాసినట్టు, ఈక్వేషన్ కాకుండా వేరే ఇంకేదో లైన్ రాసినాడు, అప్పుడు చెప్పండి బాబు అట్లా 2 లైన్లు వేరు ఉండవు ఒకే లైన్కి. సో నేను చెప్పిన కాన్సెప్ట్, ఒక ఫ్లాట్కి ఒకటే నెంబర్ ఉంటుంది, 205 అంటే ఇదే, 205 వేరే వాళ్ళు ఉండదు, నేను చెప్పింది కరెక్టే. సరే, ఇప్పుడు కూడా మనకేమి ఇచ్చాడంటే ఇది చెప్పండి, ఇఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ax + by + c = 0 అను lx + my + n = 0 వీళ్ళిద్దరట ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తారట. అట్లుంటుందా? ఇప్పుడే కదా మనం మాట్లాడుకుంటుంది, ఒక లైన్కి ఇదట, ఒక లైన్కి ఇదట, 2 ఒకే లైన్ యొక్క ఈక్వేషన్స్ అట. అట్లా ఎప్పుడవుతుంది? ఈ ఎక్స్ కోఎఫిషియంట్ల రేషియో ఈక్వల్ అయినప్పుడు అట్లా ఈ 2 ఇద్దరు ఒకటే అవుతారు, మారువేషంలో ఉన్న ఇద్దరు ఒకటే అవుతారు. సో
ఈ లైన్కి నిజంగానే ఇద్దరు రిప్రజెంట్స్ అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ కోఎఫిషియంట్ల రేషియో, వై కోఎఫిషియంట్ల రేషియో, కాన్స్టెంట్ల రేషియో ఒకటే అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు చెప్పింది అదే కదా. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ఈ రేషియోలు సేమ్ అయి ఉండాలి. సో A/L ఎంత ఉంటుందో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, B/M అంత ఉంటుంది, C/N అంతే ఉంటుంది. సో A/L వాల్యూ, B/M వాల్యూ, C/N వాల్యూ, దీస్ 3 రేషియోస్ షుడ్ బీ సేమ్. వీళ్ళిద్దరూ ఒకటే లైన్ రిప్రజెంట్ చేస్తే ఈ రేషియో సేమ్ ఉండాలి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, R = L/A = C/N ఇచ్చాడు. సో అన్నిటిని ఉల్టా రాద్దామా. ఇక్కడ L/A అంటే ఇక్కడ A/Lగా మనం రాసింది. సో 1/R = A/L = N/C. నేను ఏమన్నా తప్పు రాశానా? క్వశ్చన్ ఏమన్నా? ఒక్క నిమిషం ఆగండి. L/A = N/C. నేను ఇక్కడ N/C రాయాలి కదా, సారీ N/C, ఇది కూడా N/C. రివర్స్ రాస్తే ఇప్పుడు C/N, రైట్. సో 1/R = A/L = C/N. సో A/L, C/N వీళ్ళిద్దరు ఎవరికి ఈక్వల్? 1/Rకి ఈక్వల్. అదే A/L, అదే C/N ఇక్కడ ఎవరికి ఈక్వల్? B/Mకి ఈక్వల్. ఇదే A/L, ఇదే C/N 1/Rకి ఈక్వల్. అదే A/L, అదే C/N ఇక్కడేమో B/Mకి ఈక్వల్. అంటే దాని అర్థం ఏంటి? 1/R B/M కూడా ఈక్వల్ కదా. 1/R = B/M. సో ఇదే కదా, రైట్ ద వాల్యూ ఆఫ్ R ఇన్ టర్మ్స్ ఆఫ్ M అండ్ B అన్నాడు. సో ఇది రెండు వైపుల రెసిప్రోకల్ వస్తే R = M/B. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. R వాల్యూని M, Bలలో రాయమంటే ఇదే, పెద్ద విషయం ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్, బట్ మంచి విషయం నేర్చుకున్నాము. రైట్, ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ ఇదట విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మెజర్డ్ ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇదంతా మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఫస్ట్ సెకండ్ వీడియోలో ఈ కాన్సెప్ట్. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఈ రెండు కలిపి మనకి ఇచ్చేది ఒకటే విషయం, మనల్ని తీటా కనుక్కోమన్నారు. సో మనం తీటా కనుక్కోవాలి. సో తీటా మనం రాసే తీటా, మనం ప్రాబ్లమ్స్లో రాసే ఇప్పుడు y = mx + c ఉంది. ఈ m ప్లేస్లో ఉండేది ఏంటిది? స్లోప్. ఇక్కడ m స్లోప్ కదా. స్లోప్కి ఫార్ములా ఏంటి? జనరల్గా m = tan θ. స్లోప్కి తీటాకి రిలేషన్ ఉంది కదా, m = tan θ. ఇందులో తీటా ఎవరు? ఇదే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఒక స్ట్రైట్ లైను ఎక్స్ యాక్సిస్తో రెండు యాంగిల్స్ వేస్తుంది. ఒకటి ఇది, రెండోది ఇది. అంటే ఇటు నుంచి ఇంత, ఇటు నుంచి దీన్ని కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారం ఇటు తిరుగుతుంటుంది కదా, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగింది కదా, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఇంకో మాట, దీనికి ఇంకో పదం ఏం వాడతామంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్సెస్. అంటే ఇదే కదా పాజిటివ్ డైరెక్షన్ అంటే, అది నెగిటివ్ డైరెక్షన్. సో పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో చేసేది, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్తో చేసేది, రెండింటి మీనింగ్ ఒకటే, ఇదే తీటా. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నా, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నా, అవి రెండు ఎవరిని రిప్రజెంట్ చేస్తాయి అంటే 180 - θ అని రిప్రజెంట్ చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అన్నా, క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నా, దట్ ఈజ్ 180 - θ. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, తీటా. సో ఈ పదాలకి రిలేటెడ్ సింబల్ ఏంటి? తీటా. రిలేటెడ్ సింబాలిక్ ఫామ్. నెగటివ్ ఉన్న ఇక్కడ ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్, దానికి సింబాలిక్ ఫామ్ 180 - θ. సో ఇప్పుడు 180 - θ ఉండదు, ఇప్పుడు తీటా. సో మనల్ని తీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో తీటా ఫైండ్ అవుట్ చేయాలంటే m = tan θ రిలేషన్ మనకు తెలుసు. తీటా కావాలంటే మనకి మన స్లోప్ తెలియాలి. స్లోప్ ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్లో ఉంది కదా, కంపేర్ చేయండి. y = -√3x + 3, -√3x + 3. సో m ప్లేస్లో ఎవరు ఉన్నారు? -√3. సో m = tan θ అంటే -√3 = tan θ, ఆర్ tan θ = -√3. సో ఇది రాయటం మీకు నేర్పుతాను, ఒకసారి చాలా జాగ్రత్త చూడండి. మైనస్ యాంగిల్స్ని ట్యాన్లోకి ఎట్లా రాయాలి. సో మైనస్ అలానే పెట్టండి. √3 వరకు tan ఏ యాంగిల్కి ఈక్వల్ అండి? tan 60. సో దీన్ని 60 అని రాయండి. -tan θ కెన్ బి రిటర్న్ ఇన్ 2 ways. 1,
ట్యాన్లలోనే మైనస్ ట్యాన్ తీటాని మళ్ళీ ట్యాన్లలో రెండు రకాలుగా రాస్తాం. ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా, ట్యాన్ ఆఫ్ 360 మైనస్ తీటా. ఈ రెండిటి ఆన్సరు మైనస్ ట్యాన్ తీటానే. ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా, ఆల్ సిల్వర్టీ కప్స్ గుర్తు తెచ్చుకోండి ట్రిగనామెట్రీలో. 180 మైనస్ తీటా, 180కి మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ అంటే వీళ్ళ ఇల్లు కాదు కదా, అందుకనే ట్యాన్ నెగిటివ్ ఉంటుంది. 360 మైనస్ అన్నా కూడా ఫోర్త్ క్వాడ్రంట్ కూడా వీళ్ళ ఇల్లు కాదు కాబట్టి అలా కూడా మైనస్. సో మైనస్ ట్యాన్ తీటాని ప్యూర్ ట్యాన్లలోకి రాయాలంటే ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా రాయొచ్చు, మైనస్ ట్యాన్ తీటాని ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. సో మైనస్ ట్యాన్ తీటా కదా, ఇది 60 అంటే తీటా అనుకోండి ఇక్కడ. సో దీన్ని ఏమైనా రాయాలి ప్యూర్ ట్యాన్లలో రాయాలంటే ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీటా, లేదా ట్యాన్ ఆఫ్ 360 మైనస్ తీటా. రెండు రకాలుగా రాయొచ్చు. అంటే ఇప్పుడు ట్యాన్ తీటా ఈక్వల్ టు ఒక ఆప్షను ట్యాన్ 120 వస్తుంది అంతే కదా, 180 మైనస్ 60 అంటే 120. లేదా ట్యాన్ తీటా ఈక్వల్ టు ఇంకొక ఆప్షన్ ఎంత వస్తుంది, ట్యాన్ 300 వస్తుంది. సో ఇక్కడ నుంచి తీటా ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ రాయొచ్చు, ఇక్కడ నుంచి తీటా ఈజ్ ఈక్వల్ టు 300 డిగ్రీస్ రాయొచ్చు. బట్ తీటా ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 180 degrees. గుర్తుపెట్టుకోండి, తీటా ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 180. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 120 degrees ఈజ్ అవర్ ఆన్సర్. 120 degrees, 120 degrees ఆర్ 2π/3. రేడియన్స్లో రాస్తే 2π/3. π/3 అంటే 60 కదా, 60 to the 120. ఇట్లా రెండు రకాలకి ఏదైనా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం.